అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. గత 2 రోజులుగా నగరంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఎండలు మండుతున్న సమయంలో ఇంధనం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అందుబాటులో ఉన్న కొద్ది బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్ల పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుంది. నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ స్థాయిలో క్యూ కట్టారు. ప్రస్తుతం యుద్ధ కారణంగా పెట్రోల్ విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సాధారణంగా ఇంధన కొరత అంటే నిల్వలు తక్కువయ్యాయని భావిస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితి అలాంటిది కాదని తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త ఆర్థిక నిబంధనలే ఈ కృత్రిమ కొరతకు కారణంగా మారాయి. పెట్రోల్ బంకులు మూసివేస్తున్నారని పుకార్లతో భారీగా హైదరాబాద్లో క్యూ కట్టిన వాహనదారులు ఒక్కసారిగా భారీ రద్దీ ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సర్ది చెప్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సో ఇంతకీ హైదరాబాద్లో గత 2 రోజులుగా పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పేసి కొన్ని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. దానివల్ల భారీగా ప్రజలు పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు కడుతున్నారు. అసలు దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.